సినీ ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన నటి డిస్కో శాంతి ఒకప్పుడు సినిమాలపై ఎంతగానో ఆధిపత్యం చూపించారు. ఐటెం సాంగ్స్ అంటేనే ఆమెను గుర్తు చేసుకునే స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు. దాదాపు 900 సినిమాల్లో నటించి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కానీ ఆమె జీవితం మాత్రం అంత తేలికైనదేం కాదు. విలంగా, హీరోగా, సహాయక పాత్రల్లో తనదైన శైలిలో నటించిన రియల్ స్టార్ శ్రీహరి 1996లో డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ కి ప్రాధాన్యం ఇచ్చారు డిస్కో శాంతి. అయితే 2013లో శ్రీహరి ముంబైలో తుదిశ్వాస విడిచిన తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తన భర్త మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్కి లోనై మద్యానికి బానిసగా మారిపోయానని ఇంటర్వ్యూలో కన్నీటి మాటల్లో చెప్పిన డిస్కో శాంతి అది తన జీవితంలోనే నాజూకైన దశ అని వెల్లడించారు. శ్రీహరి లేకపోవడం తట్టుకోలేక 3 నెలలు పూర్తిగా క్షీణించిపోయానని చెప్పిన ఆమె చివరికి తన పిల్లల కోసం ధైర్యంగా ఎదిగానని చెప్పారు. కుటుంబ సభ్యుల ఆదరణతో మళ్లీ మామూలు జీవితాన్ని కొనసాగిస్తున్నానని చెప్పిన డిస్కో శాంతి భావోద్వేగంగా అభిమానులను హృదయానికి చేరేలా చేసిన సందేశం ఇది. ఒకప్పుడు వెండితెరను తన అందంతో ఆవరించిన నటి జీవితంలో ఎదురైన చేదు నిజాలను వెల్లడించడంతో ఆమె జీవితం మరొక కోణాన్ని అందరికీ చూపిస్తోంది.